ఆషాఢమాస బోనాల సందర్భంగా సోమవారం వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ, రాజీవ్ నగర్ కాలనీ వాసులు బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 2 కాలనీలో ప్రజలు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.
పోచమ్మ తల్లి చాలా పవిత్రమైన పోచమ్మ తల్లి. కొన్ని సంవత్సరాల నుంచి మా పెద్దల నుంచి పనులు చేస్తారు. ఈ కమ్ములు కూడా ఇంకా మంచిగా బాగా ఇది కావాలని నా కోరిక. పుట్టక ముందు నుంచి ఈ తల్లిని పూజించడం అనేది జరుగుతుంది. చాలా పవిత్రమైన ఇది. ఎన్నో అవాంతరాలు వచ్చినాయి, అయినా నిలబడడం అనేది జరిగింది. మా కష్టం కంటే ముందు మా దేవుడి యొక్క మా ఎంటున్న ఆమె నీడ మా ఎంటుంది కాబట్టి ప్రతి దాంట్లో మేము నెగ్గడం అనేది జరిగింది. ఇక ముందు కూడా మేము అందరము రామాయగూడెం వాళ్ళు ఏకమై ఒక తాటిపై నడుస్తూ ఈ ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మేమందరూ సంబంధించి మాట్లాడడం జరుగుతుంది. ఇక ముందు మా రామాయగూడెం విలేజ్లో అందరూ సామూహికంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ సంతోషంగా పిల్ల పాపలతో సంతోషంగా ఉంటానని ఆ తల్లిని వేడుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ రామయ్యగూడ గ్రామం లోపల ఈ పోచమ్మ తల్లి అనేది మా పూర్వీకులు ఇక్కడనే నివసించే వాళ్ళు ఇక్కడ గత్తర లాంటివి వస్తే ఇక్కడ నుంచి పోయి ఇక్కడ పోచమ్మ తల్లిని నిలబెట్టుకొని ఆ రోజుల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ తల్లిని పూజించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము గడప గడప నుంచే అందరు కూడా కదిలి పోచమ్మ తల్లికి వేడుకొని అందరు సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి మంచి సంపదతోటి ఉండాలనే కోరికలు తీసుకోవడానికి అమ్మవారి దగ్గరికి వస్తూ ఉంటారు. ఉన్నటువంటి ఈ పోచమ్మ తల్లి దేవాలయం ఇక్కడనే మా ఊరు వెలిసింది అనేటటువంటి వాదన కూడా కొన్ని రోజుల కింద ఉండేది. గత 150 సంవత్సరాలుగా ఇక్కడనే మా దేవస్థానం ఉన్నది. ఈ దేవస్థానంకు అందరు ఊరి గ్రామం మొత్తం ఒక కుటుంబంలాగా మమేకమై ఏ పార్టీలు ఏ మనుషులకు అతీతంగా ఎవరి ప్రేమానురాగాలతో ఈ పోచమ్మ తల్లికి పూజలు చేస్తూ అందరు పిల్లలు కూడా ఆయురారోగ్యాలతోటి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ ఆషాఢ మాస బోనాలు అందరు కూడా మా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ బోనాల పండుగను చేస్తుంటాం. అందుకనే అందరూ కూడా కలిసిమెలిసి మమేకమై గ్రామం మొత్తం కూడా ఒకే తాటిపైన జరిగేటటువంటి బోనాల పండుగ అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకుంటూ రామయ్యగూడ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని ఈ పోచమ్మ తల్లి బోనాలు చేస్తుంటాం. సంవత్సరాల నుంచి ఏర్పడ్డటువంటి గుడి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు అక్కడ గ్రామం విడిచిపెట్టిపోయి రామయ్యగూడ ఇక్కడ ఏర్పాటు జరిగింది. ఇక్కడికి మేము దూరం ఉన్నా సరే ఎప్పుడైనా ఇన్ని ఉంటాం, ఈ గుడి దగ్గరనే ఉంటాం. మా భూములు అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి మేము ఇంత వానవాడ ఎంత కూడా అందరం ఐకమత్యం కలుసుకొని బోనాల పండుగ ఉత్సవంగా చేసుకుంటాము. ఇంత పోచమ్మ తల్లి మనల్ని కనకరించాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటాం. సుఖ సంతోషాలతో పంటలు బాగా వండి అందరం పిల్లలు పెద్దల ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటాం.